Hi friends, welcome back to my channel. This is me Priyanka and today I'm back with another video. So ఈరోజు స్పెషల్ ఏంటి అంటే టుడే ఐమ్ గోనా డూ ట్రావెల్ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నారు అంటే షామీర్పేట్ రత్నాలయం టెంపుల్కి వెళ్తున్నాను. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు బికాజ్ ఇది సిటీ అవుట్స్కట్స్ లో ఉంటుంది, లైక్ షామీర్పేట్ దాటాక. అని తెలుసుంటే ఇట్స్ ఓకే, బట్ తెలియని వారి కోసం ఈ వీడియో. అండ్ తెలిసిన వారికి కూడా చూడొచ్చు. ఎందుకోసము అంటే ఇది లాక్డౌన్ కాబట్టి టెంపుల్ టైమింగ్స్ ఏంటో మొత్తం నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో ఇంకెందుకు లైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అట్ లాస్ట్ మనం వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అండి, టెంపుల్ది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ రైట్ గేట్ ఓపెన్ ఉంది. సో రైట్ గేట్ లోపల నుండి వెళ్ళిపోవాలి మనం లోపలికి. వీళ్ళు ఆగరు, వీళ్ళు నాకన్నా ముందే వెళ్ళిపోతారు. సో ఇక్కడ 2 వేస్ ఉన్నాయండి. అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే అక్కడ మనం స్లిప్పర్స్ పార్క్ చేయాలి, బట్ మేము బయటే ఇప్పేసాము. అండ్ ఈ రైట్ సైడ్లో క్యాంటీన్ ఉంది, అది మీకు మళ్ళీ నేను టెంపుల్లో దర్శనం అయిపోయాక వచ్చేటప్పుడు చెప్తాను. సో ఇది టెంపుల్కి 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉందండి ఇక్కడ నుండి. అండ్ ఇప్పుడు నేను మీకు నా రైట్ సైడ్ చూస్తున్నాను కెమెరా. సో ఇక్కడ విష్ణుమూర్తి వాటర్ ఫౌంటైన్ ఉందండి. ఇది నేను మీకు క్లియర్గా దర్శనం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను, చూడండి. అండ్ నా లెఫ్ట్ సైడ్ ఇంకో వాటర్ ఫౌంటైన్ ఉంది, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ మనం టెంపుల్కి ఇంకొక 50 మీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఫైనలీ వచ్చేసామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. మనం ఇంకా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో ఇక్కడ 2 వేస్ ఉన్నాయండి. ఇక్కడ మనకి దారి అని రాస్తున్నారు కదా. సో ఇక్కడ నుండి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలి ఫస్ట్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అండ్ నేను దర్శనం చేసుకుని మీకు చూపించలేదు బికాజ్ ఇక్కడ కెమెరాస్ అలౌడ్ లేదు లోపలికి, టెంపుల్ లోపలికి. అండ్ ఇది వచ్చేసామండి లోపలికి. సో ముందుగా గజస్తంభం దర్శనం చేసుకున్నాము. అండ్ ఇది లోపలికి వచ్చేసామండి. ఇక్కడ కెమెరాస్ అలౌడ్ లేదు, సో నేను ర్యాండమ్గా చూపిస్తాను, క్లియర్గా చూపించాను. వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార సో నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము ప్రసాదం తీసుకొని వచ్చి కూర్చున్నాము. అండ్ మా పాప తిరిగేస్తుంది టెంపుల్ మొత్తం మెల్లమెల్లగా నడుచుకుంటూ. అండ్ వీ ఆల్సో టుక్ ఎ పిక్. సో ఇది నేను పైనుండి చూపిస్తున్నానండి, సీనరీ ఎలా ఉందో చూడండి. కిందికి మొత్తం టెంపుల్ మొత్తం చూసినాను. అక్కడ నేను చెప్పాను కదా విష్ణుమూర్తి ఫౌంటైన్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ సైడ్ నా లెఫ్ట్లో తిప్పుతున్నాను కెమెరా. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, సో అందుకే అలౌడ్ లేదు ప్రెజెంట్. అండ్ మనం కిందికి దిగుతున్నాము. అండ్ మన లెఫ్ట్ సైడ్లో ఇంకో టెంపుల్ ఉంది. రైట్ సైడ్లోనేమో వినాయకుడు టెంపుల్, లెఫ్ట్ సైడ్లోనేమో హనుమంతుని టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్ళిపోవాలి. అండ్ నా దర్శనం అయిపోయింది, ఇప్పుడు నేను బయటికి వచ్చేసాను. ఒకసారి క్లియర్గా చూసేయండి టెంపుల్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. సో ఇది టెంపుల్ మ్యాప్ అండి, చూడండి. ఇది మొత్తం టెంపుల్ మ్యాప్. ఇప్పుడు మనం టెంపుల్ లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకెళ్తున్నాము మిమ్మల్ని. లెఫ్ట్ సైడ్ నుండి మళ్ళీ మనం పార్క్కి వెళ్తాము. ఇక్కడ నుంచి వే ఉంది, చూడండి ఎంత ఖాళీగా ఉందో. యాక్చువల్లీ సాటర్డేస్ ఇంకా ట్యూస్డేస్ ఇక్కడ చాలా జనాలు ఉంటారు, బట్ ఇప్పుడు కరోనా లాక్డౌన్ కాబట్టి ఎక్కువ మంది లేరు. అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా మనకి మార్నింగ్ 6 to 12 లోపే అండి. అండ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తున్నాము. ఇక్కడ నుండి మనము రైట్ తీసుకొని వెళ్తే పార్క్ వచ్చేస్తుంది. అండ్ మన లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయి. సో చూడండి, అసలు జనాలే లేరు, లేకపోతే అసలు సాటర్డేస్ అంటే ఇక్కడ ఎంతో మంది ఉంటారు. అండ్ ఈవినింగ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ లైట్స్తోని. బట్
ఇప్పుడు ఈవినింగ్స్ లాక్డౌన్ కాబట్టి ఈవినింగ్స్ అలౌడ్ లేదు ఇక్కడ, సో ఓన్లీ మార్నింగ్సే. చూడండి మనం ఆల్మోస్ట్ వచ్చేసాము పార్క్ దగ్గరికి. ఇంకొద్దిగా ముందుకు నడుచుకుని వెళ్తే పార్క్ వస్తుంది. కరుణాసాగర కమలదళాక్ష కామిత వరద కరుణా సింధు పాప వినాశన పాహి మురారి పావన చరిత పరమదయాకర. సో ఇది పార్క్ అండి. నేను ఇందాక పైనుండి చూపించాను కదా, అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏం గేమ్స్ లేవు ఇక్కడ అలౌడ్. అండ్ కన్స్ట్రక్షన్ జరగక ముందుకి ఇక్కడ చాలా బాగుండేది, బట్ ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మొత్తం చిందరబందరంగా ఉంది. అండ్ ఇక్కడ మన రైట్లో చూసినట్టయితే ఇక్కడ లైట్స్తోని అండ్ వాటర్ ఫాల్స్తో బాగుంటుంది ఈవినింగ్స్ అయితే. బట్ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి వాటర్ ఫాల్స్ ఏమి వేయలేదు అండ్ లైట్స్ కూడా ఏమి ఆన్ లేదు. అండ్ ఇక్కడ మనం కూర్చోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద గేమ్స్ ఫర్ కిడ్స్ అండి. దీన దయాళు ధర్మ పరిపాల సో మీకు ఫస్ట్లో చూపించాను కదా విష్ణుమూర్తి ఫౌంటైన్. సో ఇదిగోండి, ఇది విష్ణుమూర్తి ఫౌంటైన్. మనకి మార్నింగ్ వెళ్తేప్పుడు లైట్స్ వాటర్ ఫాల్స్ ఆన్ ఉండే, బట్ ఇప్పుడు ఆఫ్ చేసేసారు బికాస్ టైం అయిపోయింది, క్లోజ్ చేయాల్సిన టైం కాబట్టి అన్నీ ఆఫ్ చేసేసారు. సో ఇట్లా చూడండి. అండ్ మీకు చెప్పాను కదా లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో ఫౌంటైన్ ఉంది, కానీ అది కృష్ణుడిదండి, అది చూపిస్తాను. ఇదిగోండి, ఇది కృష్ణుడి ఫౌంటైన్ అండి. సో టైం అయిపోయిందని ఇది కూడా ఆఫ్ చేసేసారు వాటర్. అండ్ మీకు చూపిస్తాను రౌండ్ ఎలా ఉందో చూడండి. శంఖ చక్రధర సత్యస్వరూప సచ్చిదానంద సాకేత రామ విరాజతీర్థ విరోధి మర్దన విశ్వ పరిపాలక వెంకటరమణ. సో దాట్స్ ఇట్ అండి, ఇది కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ జనాలు చాలా ఉంటారు, అసలు వీడియో తీయడానికి కుదరదు. బట్ లాక్డౌన్ కాబట్టి ఎక్కువ జనాలు లేరు, అందుకే మీకు ఈ వీడియో తీస్తున్నాను, చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే మన ఎగ్జిట్ దారి వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్, నేను తప్పు చేశాను. నేను రావాల్సింది ఇక్కడ నుండి, వెళ్ళాల్సింది అటు నుండి, బట్ నేను రివర్స్ వచ్చాను. సో వచ్చేసాము, బయటికి వెళ్ళిపోతున్నాం. అండ్ దాట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్